జై శ్రీరామ్. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పిన మాట. వీరి జోలికి ఎవరైనా వస్తే వారిని నేను అవతారాన్ని స్వీకరించి మరీ వచ్చి చంపుతాను అని. ఎవరి జోలికెళ్తే భగవంతుడికి కోపం వస్తుంది. శుద్ధ సాధులందు, శృతులందు, సురలందు, గోవులందు, విప్రకోటియందు అంటూ చెబుతూ వచ్చాడు శ్రీమన్నారాయణుడు. శుద్ధ సాధులందు శుద్ధమైన సాధువుల పట్ల, అదేవిధంగా శృతులందు వేదము పట్ల, అదేవిధంగా గోవుల పట్ల, అదేవిధంగా బ్రాహ్మణుల పట్ల అపచారం చేస్తే వీరి జోలికి వస్తే నేను అవతారాన్ని స్వీకరించి మరి వచ్చి వారిని చంపుతాను అని శ్రీమన్నారాయణుడి యొక్క వాక్కు. అలాంటిది ఒక బ్రాహ్మణుడు, ఒక అర్చకుడి పైన దాడి జరిగింది. బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం ఏంటి? అర్చకుల యొక్క ఆవశ్యకత మన హైందవ ధర్మానికి ఎంత ఉంది? మన యొక్క సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, రక్షించడం కోసం నిలబడే మూలస్తంభాలు అర్చకులు, బ్రాహ్మణులు. మనం ఇప్పుడు కల్లారా భగవంతుని చూసి ఆనందిస్తున్నాము అంటే దానికి కారణం అర్చకులు. పూర్వం ఇతర మతస్థులు మన దేవాలయాలపైన దండయాత్ర చేసి అన్నిటినీ దోచుకొని ధ్వంసం చేస్తే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవతా మూర్తులను, ఉత్సవ విగ్రహాలను చెక్కు చెదరకుండా రక్షించి మనకు అందించిన వారు అర్చకులు. ఇప్పటికీ శ్రీరంగంలో కానీ, వెంకటాచలంలో కానీ మనం ఉత్సవ విగ్రహాలను, దేవతా మూర్తులను చూసి ఆనందిస్తున్నాము అంటే దానికి కారణం అర్చకులు. అలా దేవతలను, దేవతా మూర్తులను రక్షించిన ఆ అర్చకులకు నేడు రక్షణ లేకుండా పోయింది. తరతరాలుగా తమ జీవితాన్ని అంకితం చేసి రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా నిర్వహిస్తున్న శ్రీ రంగరాజన్ గారిపైన కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు రామసేన అని పేరు పెట్టుకొని రావణాసురుడిలా ప్రవర్తించారు. మన అర్చకులపైన దాడి జరుగుతూ ఉంది అంటే మన యొక్క హైందవ ధర్మం యొక్క పునాదులను కదుపుతున్నారు అని అర్థం. పునాది కదిలితే అది ఎంత పెద్ద భవనమైనా నేల కుప్పకూలవలసిందే. బ్రాహ్మణులకు, అర్చకులకు గౌరవాన్ని, వారికి రక్షణను కల్పించినప్పుడే మన యొక్క హైందవ ధర్మం కూడా నిలబడుతుంది. వారు మన హైందవ ధర్మానికి పునాది లాంటి వారు. అలాంటి వారిపైన దాడికి పాల్పడిన వాడు రామ అని పేరు పెట్టుకొని రావణాసురుడిలా ప్రవర్తించాడు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే సరిపోదు, రాముడిలా కొన్నైనా మనం పాటించాలి. రాముడు తన జీవిత కాలంలో ఎవరిని కూడా ద్వేషించలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ప్రతి ప్రాణిని ఆదరించాడు రాముడు. ఒక పక్షికి తన యొక్క తండ్రి స్థానాన్ని ఇచ్చి అంత్యక్రియలు చేశాడు జటాయువుకి. అదేవిధంగా ఒక వానరుణ్ణి మిత్రుడిగా స్వీకరించాడు సుగ్రీవుణ్ణి. ఒక మహావానరుణ్ణి సేవకుడిగా స్వీకరించుకుని కౌగులించుకున్నాడు ఆంజనేయ స్వామిని. అదేవిధంగా ఒక ఆటవికుణ్ణి తన యొక్క తమ్ముడు భరతుడికి సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు గుహుణ్ణి. అదేవిధంగా ఒక రాక్షసుడికి ఆశ్రయం ఇచ్చి రక్షించి రాజ్యాన్ని అప్పగించాడు విభీషణుడు. ఇలా రాముడి గురించి చెబుతూ వెళ్ళవచ్చు. అలాంటి రాముడి యొక్క పేరు పెట్టుకొని రావణాసుడిలా ప్రవర్తించారు కొంతమంది మూకలు. ఇలాంటి దుస్థితి, ఇలాంటి ఘటన ఇకపై మన దేశంలో ఎన్నడూ జరగకుండా ఉండాలి అని ఆ శ్రీరామచంద్రుడి యొక్క బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి విన్నవించుకుంటూ జై శ్రీరామ్.